ఆపేసి ఏదైనా ఒక బ్రేక్ని ప్రెస్ చేసి ఈ ఆర్ బటన్ని మీరు ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఈ బండి మనకి రివర్స్ మోడ్లో వెళ్తుంది. బీప్ సౌండ్ కూడా వస్తుంది అండ్ ఇది ఆరెంజ్ థీమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. మీరు మెల్లిగా థ్రాటిల్ ఇస్తే ఈ బండి మీకు రివర్స్లో అయితే వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి బజాజ్ చేతక్ ప్రీమియం 2024 రీసెంట్గానే ఈ మోడల్ అయితే ఇండియాలో లాంచ్ అయింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన వాక్ అరౌండ్ వీడియో నేను చేసేసాను. దాని వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ పైన ఐకార్డ్స్లో ఇచ్చేసాను. ఎవరైనా మిస్ అయి ఉంటే వెళ్ళి చూసేయండి. ఈ వీడియోలో ప్యూర్గా మనం ఈ బండిని రైడ్ చేద్దాము. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ నడిపేటప్పుడు దీని రైడింగ్ ఫీల్ ఎలా ఉంటుంది, ఎన్ని మోడ్స్ ఉంటాయి, అవి ఎలా వాడాలి, అసలు దీన్ని ఎలా నడపాలి అనే డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా వెంటనే మన టెస్ట్ రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫ్రెండ్స్, ఇదే బజాజ్ చేతక్ ప్రీమియం 2024. ఒకసారి దీన్ని 360 డిగ్రీ వ్యూ ఇచ్చేస్తాను. సో ఇవి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనమాట. ఇది ఎల్ఈడి డిఆర్ఎల్లో నెంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది, ఎయిర్ వెంట్స్ ఉన్నాయి, క్రోమ్ ఫినిష్లో ఏదైతే రావడం జరిగింది. ఇది సీక్వెన్షియల్ సైడ్ ఇండికేటర్స్. ఫ్రంట్లో మనకి 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తున్నాయి విత్ డిస్క్ బ్రేక్స్ అండ్ మోనో సస్పెన్షన్. ఇది మొత్తంగా మెటల్ బాడీతో మనకైతే రావడం జరుగుతుంది. రేర్ అయితే మనకి సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్ అనేది ఉంది. సో అటు సైడ్ మనకి మోటార్ అనేది ఉంటుంది. సో దీని మోటార్ కెపాసిటీ ఎంత, బ్యాటరీ కెపాసిటీ ఎంత అనేది నేను రైడ్ చేసేటప్పుడు అయితే చెప్తాను. సీట్ అయితే చాలా బాగుంది, బ్లాక్ అండ్ బ్రౌన్ ఫినిష్లో ఇదైతే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్ట్రాంగ్ గ్రాబ్ రైల్ అయితే ఉంది. సో ఇక ఇది 360 డిగ్రీ వ్యూ అన్నమాట. ఇలాంటి లేట్ చేయకుండా మనం రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ స్కూటర్ని స్టార్ట్ చేయాలంటే మీకు కీ ఫాబ్ అయితే ఉండాలి. దీంట్లో మనకి ఎలాంటి ఫిజికల్ కీ అనేది ఉండదు. ఈ కీ ఫాబ్ 1.5 మీటర్స్ రేడియస్లో ఉంటే ఈ బండి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ కీ ఫాబ్ అనేది మీరు మొత్తంగా మీ పాకెట్లోనైతే పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక బటన్ అనేది ఉంది. ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఈ బండి అనేది డిస్ప్లే ఇలా ఆన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం పైకి ఎక్కేసి ఈ సైడ్ స్టాండ్ తీసేసి సో ఇలా చేతక్ అని వస్తుంది. దాని తర్వాత వెల్కమ్ అని వస్తుంది. ఇదే కొత్త 5 ఇంచెస్ డిస్ప్లే. ఇది ఎలా వర్క్ అవుతుంది, దీంట్లోని ఫీచర్స్ ఏంటి అని కూడా నేను డెడికేటెడ్ వీడియో చేశాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు వెళ్ళైతే చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైనా ఒక బ్రేక్ని ప్రెస్ చేసి ఈ డీ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే బండి మనకి డ్రైవింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫ్రెండ్స్, బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇప్పుడు నేను ఈకో మోడ్లో నడుపుతున్నాను. ఈ బండి పైన కూర్చొని నేను నడపడం స్టార్ట్ చేయగానే ఫస్ట్ నేను ఫీల్ అయింది దీని కంఫర్ట్ అనమాట. ఈ సీటింగ్ కంఫర్ట్ కానివ్వండి, లెగ్స్ పొజిషన్ కానివ్వండి, సో ఈ హ్యాండిల్ బారు ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇదైతే నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది. సో మీ ఏజ్ 20 అయినప్పటికీ, 30 అయినప్పటికీ, 40, 50 అయినప్పటికీ మీరు ఈ స్కూటర్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అండ్ ఈజీగా నడుపుకోవచ్చు. అండ్ నాకు నచ్చిన ఇంకొక థింగ్ ఏంటంటే దీని మిర్రర్స్ క్వాలిటీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ దీని విజిబిలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో చాలా స్టోడీగా ఉన్నాయి. అల్యూమినియం ఫ్రేమ్తో ఈ మిర్రర్స్ అయితే రావడం జరుగుతుంది. కింద పడ్డా కానీ ఇవి అస్సలు డ్యామేజ్ అయితే అవ్వవని నేను అనుకుంటున్నాను. దీన్ని రైడింగ్ ఫీల్ అయితే చాలా బాగుంది. ప్రస్తుతం నేను ఈకో మోడ్లో నేను దీన్ని డ్రైవ్ అయితే చేస్తున్నాను. దీంట్లో మనకి 3.2 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అనేది లభిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్తో బజాజ్ వాళ్ళు వచ్చేసరికి 127 కిలోమీటర్ల రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ప్రస్తుతం ఈ స్కూటర్లో 77% ఆఫ్ ద బ్యాటరీ ఉంది. ఈ 77% ఆఫ్ ద బ్యాటరీతో వీళ్ళు 79 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందని ఇక్కడైతే రాసింది. సో దీన్ని పరంగా చూసుకుంటే మాత్రం మనకి స్కూటర్లో 105 నుండి 110 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అనేది వస్తుంది. అండ్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఈ బజాజ్ చేతక్ ప్రీమియం అనేది మొత్తంగా మనకి మెటల్ బాడీతో రావడం జరుగుతుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా ఇది ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వదన్నమాట. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ లభిస్తుంది, రేర్లో డ్రమ్ బ్రేక్ అనేది లభిస్తుంది. రెండు పట్టుకొని అప్లై చేస్తే మాత్రం మీకు బ్రేకింగ్ బైట్ అనేది చాలా బాగుంది. సో ఇప్పుడు ఈకో మోడ్లో ఒకసారి మనం టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాము. నేను ఫుల్ థ్రాటిల్ ఇచ్చేసాను. చూసారా పవర్ అనేది ఇన్స్టెంట్గా ఎలా వచ్చేసిందో. దీని టాప్ స్పీడే 73 kmph. ఇంకా దీనికి మనం ఫుల్ థ్రాటిల్ ఇచ్చేస్తే ఈకో మోడ్లో ఉన్నామా, పవర్ మోడ్లో ఉన్నామా అని దీనికి అవసరం లేదన్నమాట. హార్న్ కూడా చాలా లౌడ్గా ఉంది. సో ఈ మోడ్స్ అనేవి జస్ట్ మీరు ఇనిషియల్గా థ్రాటిల్ ఇస్తున్నప్పుడే, మీరు ఎప్పుడైతే ఫుల్ థ్రాటిల్ ఓపెన్ చేస్తారో దీనికి మోడ్ అనేది అవసరం లేదు. ఒక చిన్న బీప్ సౌండ్ వస్తుంది. ఆ బీప్ సౌండ్ వస్తే ఇది స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టే. లేదు మీరు మాన్యువల్గా స్పోర్ట్స్ మోడ్లోకి స్విచ్ అవ్వాలంటే ఇక్కడ డి అనే బటన్ ఉంది కదా, దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే మళ్ళీ బీప్ సౌండ్ వస్తుంది. మీకు ఇక్కడ డిస్ప్లే అనేది బ్లూ నుండి రెడ్ కలర్లోకి మారిపోతుంది. అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ అయితే చాలా ఇన్స్టెంట్గా పెరిగిపోతుంది.
ఇందాక ఈకో మోడ్లో టాప్ స్పీడ్ అయితే ఇది కొట్టలేదు. చూద్దాము స్పోర్ట్స్ మోడ్లోనైనా రీచ్ అవుతుందో లేదో. ఎస్ 73 వచ్చేసింది, 76 కూడా చూశాను నేను. స్పోర్ట్స్ మోడ్లో దీని థ్రాటిల్ రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది. ముందు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది, నేను బ్రేక్ అయితే అయ్యాను. సస్పెన్షన్ చెక్ చేద్దాము. ఓకే, ఫ్రంట్ సస్పెన్షన్ యొక్క ట్రావెల్ అనేది చాలా బాగుంది. మోనో షాక్ అబ్జర్వర్ని వాళ్ళైతే అక్కడ యూజ్ చేయడం జరిగింది. సో దాని ట్రావెల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది టెలిస్కోపిక్ కాదు, స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అనమాట. కాకపోతే రేర్దే కాస్త టఫ్గా ఉన్నట్టు అనిపించింది నాకైతే. బట్ ఫ్రంట్ సస్పెన్షన్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. ఈకో మోడ్లోనే డ్రైవ్ చేద్దాం, స్పోర్ట్స్ మోడ్ ఎందుకు, ఛార్జింగ్ అయిపోతుంది. బట్ ఈకో మోడ్లో ఉన్నప్పుడు మీకు ఇనిషియల్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది అంత ఉండదు. నేను ఒకసారి మీకు ఇక్కడ ఆగి చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒకసారి ఆగాను. సో ఇప్పుడు నేను ఈకో మోడ్లో ఇనిషియల్గా థ్రాటిల్ ఇస్తాను, ఇది చూడండి. నేను ఒక 30% థ్రాటిల్ ఇచ్చాక అప్పుడు స్పీడ్ అనేది అందుకుంటుంది, ఇది స్పీడ్ అనేది పికప్ అవుతుంది. అండ్ నేను ఎప్పుడెప్పుడైతే నెమ్మదిగా థ్రాటిల్ పెంచుతూ పోతున్నానో ఇక్కడ బీప్ అని ఒక సౌండ్ వచ్చింది కదా, అది స్పోర్ట్స్ మోడ్లో కన్వర్ట్ అవుతున్నట్టు. అంటే మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది అక్కడ నుండి చేంజ్ అయిపోతుంది. ఇక్కడ యూటర్న్ తీసుకుందాము. దీనికి సైడ్ ఇండికేటర్ రైట్ సైడ్ ఉంటుంది, అంటే రైట్ సైడ్ది రైట్, లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్. అండ్ ఇవి ఆటో క్యాన్సిలేషన్ ఇండికేటర్స్ అనమాట. నేను టర్న్ తీసుకోగానే ఇండికేటర్ అనేది అదే ఆఫ్ అయిపోతుంది. మీరు చూడండి ఒకసారి, టర్న్ తీసేసుకున్నాను కదా, ఇండికేటర్ అనేది ఆఫ్ అయిపోయింది. ఆటో క్యాన్సిలేషన్ ఇండికేటర్స్ ఇవి. రైట్ సైడ్ ఇండికేటర్ రైట్ సైడే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ లెఫ్ట్ సైడే ఉంటుంది. అండ్ దీంట్లో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను 45 స్పీడ్లో థ్రాటిల్ని వదిలేశాను. స్కూటర్ నెమ్మదిగానే స్లో అవుతుంది. బట్ ఎప్పుడైతే ఇది 23 kmph వరకు వస్తుందో రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది చాలా క్విక్గా అప్లై అవుతుంది. సో ఇది బ్రేక్స్ అప్లై చేసే ఆ బైట్ అనేది నాకు ఇక్కడ సీట్ పైన వైబ్రేషన్ ద్వారానైతే తెలుస్తుంది. ఇంకోసారి నేను మీకు చూపిస్తాను. ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను, 45లో నేను థ్రాటిల్ వదిలేశాను. నెమ్మదిగా 40కి వచ్చింది, 30కి వచ్చింది, 26, 23కి వచ్చేసరికి ఇది బ్రేక్స్ అప్లై చేసుకుంటుంది. 8 దాకా వచ్చే వరకు, 8 దగ్గర మళ్ళీ అంతే ఆగిపోతుంది. సో ఇలా మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు మీరు బ్రేక్స్ ప్రెస్ చేయకుండానే దీన్ని స్లో డౌన్ అయితే చేసుకోవచ్చు. సో 23 kmph దగ్గరకు వచ్చినప్పుడు దీని రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో దీనివల్ల మనకి థ్రాటిల్ పెద్దగా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అదే టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లో మనకి మీరు ఏ స్పీడ్లో ఉన్న రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది వర్క్ అవుతుంది. మీరు కాస్త స్లో అయినా మళ్ళీ మీకు పవర్ కావాలనుకుంటే మీరు థ్రాటిల్ ఇవ్వాలి. సో మీకు దీంట్లో అలా ఇన్స్టెంట్గా బ్రేక్స్ చేయడం అయితే ఉండదు. మీరు 40-50 స్పీడ్లో వెళ్తున్నారంటే ఇన్స్టెంట్గా బ్రేక్స్ అయితే అయ్యేది. ఇది 23 స్పీడ్లోకి వచ్చాకే ఇది బ్రేక్స్ అనేది అప్లై చేస్తుంది. రైడింగ్ ఫీల్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇంకోసారి స్పోర్ట్స్ మోడ్లో వేసి టాప్ స్పీడ్ చెక్ చేయడానికి ట్రై చేద్దాము. ఫుల్ థ్రాటిల్ ఇచ్చేసాను నేను. దీంట్లో మనకి 0 to 40, 0 to 60 అవన్నీ ఏమీ అవసరం లేదు. టాప్ స్పీడ్ కూడా జస్ట్ ప్రూవ్ చేయడానికి చేస్తున్నాను నేను. స్పీడ్, దీని థ్రాటిల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈవెన్ ఒక 200cc బైక్ని కూడా ఈజీగా దీంతో ఓవర్టేక్ అయితే చేసి వెళ్ళిపోవచ్చు. ఆ టార్క్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో. సో ఈ డిస్ప్లే కూడా నాకు బ్రైట్ సన్లైట్లో రీడ్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఈ డిస్ప్లేని అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో దీంట్లో వాడింది 4.2 kW PMSM మోటార్ అన్నమాట. సస్పెన్షన్ కూడా నాట్ బ్యాడ్, బాగుంది. సో ఇక లెగ్ స్పేస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సీట్ కుషన్ అయితే చాలా బాగుంది. దీనిలో మనకి అండర్ సీట్ కింద 21 లీటర్స్ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది, మెటల్ బాడీ ఉంది. సో ఒక మంచి ప్యాకేజ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ దీని ఎక్స్షోరూమ్ కాస్ట్, బజాజ్ చేతక్ ప్రీమియం 2024 యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,35,000. అండ్ డిస్ప్లేలో ఉన్న ఫీచర్స్ మీకు పనిచేయాలనుకుంటే మీరు 9,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి దీని టెక్ ప్యాక్ అయితే తీసుకోవాలి. సో ఆ టెక్ ప్యాక్ అనేది మీకు ఒక సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ మాత్రమే, ఫిజికల్గా మీకు ఎలాంటి చేంజెస్ అనేవి ఉండదు. 9,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే మీకు టెక్ ప్యాక్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పింది ఎక్స్షోరూమ్ కాస్ట్ మాత్రమే. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ బండిని సిటీలో మాత్రం. సో అండ్ డిజైన్ పరంగా ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి రివర్స్ మోడ్ కూడా ఉంది. సో రివర్స్ మోడ్ ఎలా వర్క్ అవుతుందో ముందుకెళ్ళి నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను ఆపేస్తాను బండిని. ఆపేసి ఏదైనా ఒక బ్రేక్ని ప్రెస్ చేసి ఈ ఆర్ బటన్ని మీరు ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఈ బండి మనకి రివర్స్ మోడ్లో వెళ్తుంది. బీప్ సౌండ్ కూడా వస్తుంది. అండ్ ఇది ఆరెంజ్ థీమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. మీరు మెల్లిగా థ్రాటిల్ ఇస్తే ఈ బండి మీకు రివర్స్లో అయితే వెళ్ళడం జరుగుతుంది.
సో టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్లో మీరు రివర్స్ మోడ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు మళ్ళీ ఒకసారి ఆర్ బటన్ కానీ డి బటన్ కానీ వచ్చేస్తే రివర్స్ మోడ్ అనేది డిసెంగేజ్ అయిపోతుంది. సో రివర్స్ మోడ్ అయితే మీకు ఇలా వర్క్ అవ్వడం జరుగుతుంది. సో అయితే మరి ఈ బజాజ్ చేతక్ ప్రీమియం యొక్క రైడ్ ఇంప్రెషన్స్ అయితే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.